హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో వంకాయ బంగాళదుంప ముద్ద కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు, వంకాయ, ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇవి బంగాళదుంపలని వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకున్నానండి. కండర రాకుండానే బ్లాక్ రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అలా వాటర్లో ఉప్పు వేసుకుని పెట్టుకున్నానండి. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. రండి, నూనె వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా వేసుకోవచ్చు. వేగనిచ్చుకుందాం. మూత పెట్టుకుందాం. చూద్దామండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం వేగనిచ్చుదాం. వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోనే బంగాళదుంపలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒకసారి తిప్పుకుందాము. మళ్ళా మూత పెట్టుకుందాం. తీసి చూద్దాం. వేగినాయి కదా, ఇందులోనే బంగాళదుంపలు వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వీటిని కూడా మగ్గించుకుందాం. మగ్గినాయి కదా, ఇందులో ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ అసలు ఏమి వేయొద్దండి. ఇలాగే చేసుకోవాలి. ముద్దకూర కదా, ఇంక ఇందులో ఏమి వేయొద్దు. చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు కలుపుకుందాము. అలా కొంతసేపు మగ్గించుకుందాం. మగ్గినాయి కదా, ఎందుకంటే బాగా మగ్గిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేస్తూ మూత పెట్టుకుందాం. కంప్లీట్ అయిపోతుంది. చిన్న గ్లాసులో వేసానండి. ఆ గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాసులో హాఫే వేసాను వాటర్. చూసారుగా. మూత పెట్టుకుందాం. చూద్దామండి. సరే, బాగా ఉడికింది కదా, ఇంకొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు కట్టేసుకుందాం. ఈ లోపల కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూద్దామండి. ఓకే, అయిపోయింది కర్రీ. చూసారా, ముద్దకూర అంటే ముద్దకూర. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. ఇందులో కొంతమంది వేసుకుంటారు మసాలాలో, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. నేనైతే వేయను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో మేము ఇలాగే మసాలా లేకుండా ఈ కర్రీని ఆస్వాదిస్తూ తింటాం.